2 ఇయర్స్ తర్వాత చెర్రీ ప్లాంట్ అయితే కాయలు కాసింది ఈసారి. సో, ఫుల్ ఫ్లవరింగ్ ఉంది. అట్లనే కొన్ని కాయలు గూడా వచ్చినాయి. ఇంతకుముందు గూడా పూత పూసింది గానీ నిలవలేదు. ఇదైతే నేను ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టిన. ఒక వెబ్‌సైట్‌లో టోటల్ 19 ప్లాంట్స్ ఆర్డర్ పెడితే అందులో ఒకటి మొత్తం ఎండిపోయింది. ఇగ అది పెట్టను గూడా పెట్టలే. ఇంకా 3 అయితే ఇగ మొత్తం ఎండిపోయే వచ్చినాయి. వాటిని పెట్టినా గూడా అవి అసలు బ్రతకలేదనమాట. సో, ఇంకొకటి ఉసిరి చెట్టు ఆర్డర్ పెడితే తంగేడు చెట్టు వచ్చింది. తంగేడు చెట్టు అంటే అది నాకు తెలిసి గ్రాఫ్టెడ్ కావచ్చు. చిన్నగుంది చెట్టు. అట్లనే పూలు, ఆకులు గూడా, కాయలు గూడా చిన్నగున్నాయి. అండ్ ఇంకా ఈ చెర్రీ ప్లాంట్స్ 2 టైప్స్ ఆర్డర్ పెడితే ఈ రెండిటి పూత గూడా సేమ్ ఉన్నది. ఈసారి ఇంకో చెట్టు పూత పూయలేదు గానీ ఇంతకుముందు పూసినప్పుడు చూసినా సేమ్ ఉన్నది. ఇగ కాయలు కాస్తే తెలుస్తది. ఇగ క్లియర్ అంటే క్లారిటీ వస్తదనమాట. సో, వాళ్ళకి పెడితే ఏమన్నారంటే నెక్స్ట్ టైమ్ ఆర్డర్ పెడితే అందులో కవర్ చేస్తాము అనంటే, ఆ ప్లాంట్స్ కోసము మళ్ళీ మనం ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ అయిన తర్వాత గూడా మళ్ళీ ఆ సైట్‌లోకి పోయి మళ్ళీ ఆర్డర్ పెడతామా, అట్లుంటదనమాట. అందుకని జెప్పేసి ఇగ ఇంట్లో ఉన్న వాటితోనే చెట్లు పెంచడం స్టార్ట్ చేసిన.